హాయ్ డార్లింగ్స్, వెల్కమ్ టు మై ఛానల్. పుష్ప పార్ట్ 2 5 డేస్ కలెక్షన్ అయితే బయటికైతే వచ్చేసాయి అనమాట. మరి ఎక్కడ పెట్టిందా లేదా, ఎంత కలెక్షన్ వచ్చాయని తెలుసుకుందాం. ఓకేనా, దానికంటే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి డార్లింగ్స్. ఓకేనా, లెట్ స్టార్ట్ ద వీడియో. తెలుగు స్టేట్ విషయానికి వస్తే 9.02 కోట్ల దాకా షేర్ అయితే వచ్చిందన్నమాట 5 డేస్లో. ఏరియా వరకు చూస్తే మనకైతే 66.27 కోట్ల దాకా షేర్ అయితే వచ్చిందన్నమాట. ఇంకా బ్రేక్ ఏంటారంటే అయితే 100 కోట్లు నైజాంలో అన్నమాట. సీడెట్లు అయితే 23.36 కోట్ల దాకా షేర్ అయితే వచ్చింది. ఇంకా బ్రేక్ అంటారంటే అయితే 30 కోట్లు సీడెట్లో. ఉత్తరాంధ్రలో అయితే 16.08 కోట్ల దాకా షేర్ అన్నమాట. ఇంకా బ్రేక్ అంటారంటే అయితే 23 కోట్ల దాకా షేర్ అనమాట ఉత్తరాంధ్రలో. ఈస్ట్లో అయితే 9.10 కోట్ల దాకా షేర్ అన్నమాట. ఇంకా బ్రేక్ అంటారంటే 14.40 కోట్లు ఈస్ట్లో. వెస్ట్లో అయితే 7.20 కోట్లు. ఇంకా బ్రేక్ అంటారంటే 10.80 కోట్లు అన్నమాట. గుంటూరులో అయితే 11.69 కోట్ల దాకా షేర్ అయితే వచ్చిందన్నమాట. ఇంకా బ్రేక్ అంటారంటే 15.20 కోట్లు గుంటూరులో. కృష్ణాలో అయితే 9.40 కోట్లు అనమాట. ఇంకా బ్రేక్ అంటారంటే 12.40 కోట్లు కృష్ణాలో. నెల్లూరులో అయితే 5,44,00,000 దాకా షేర్ అయితే వచ్చిందనమాట. ఇంకా బ్రేక్ అంటారంటే 7.20 కోట్లు. అలా మాకు టోటల్ ఏపీ తెలంగాణ కలెక్షన్స్ అయితే 5 డేస్లో 148.54 కోట్ల దాకా షేర్ అయితే వచ్చిందన్నమాట. గ్రాస్ అయితే 215 కోట్ల దాకా గ్రాస్ అయితే వచ్చింది. తెలుగు స్టేట్ బ్రేక్ ఏంటారంటే 215 కోట్ల దాకా షేర్ అన్నమాట. ఇంకా మాకు రావాల్సింది 66 కోట్ల దాకా షేర్ వస్తే మాకైతే బ్రేక్ అనేది అవుతుందన్నమాట తెలుగు స్టేట్లో. కర్ణాటకలో అయితే 33 కోట్ల దాకా షేర్ అయితే వచ్చిందన్నమాట. ఇంకా బ్రేక్ ఏంటారంటే 32 కోట్లు అన్నమాట. కర్ణాటకలో అయితే ఫస్ట్ బ్రేక్ అయితే కంప్లీట్ అయితే అయిపోయిందన్నమాట కర్ణాటకలో. తమిళనాడులో అయితే 21.80 కోట్ల దాకా షేర్ అయితే వచ్చిందన్నమాట. ఇంకా బ్రేక్ అయితే 52 కోట్లు. కేరళలో అయితే 6.20 కోట్ల దాకా షేర్ అన్నమాట. ఇంకా బ్రేక్ అంటారంటే 20 కోట్లు. హిందీ ప్లస్ రెస్ట్ ఆఫ్ ఇండియా కలిపి మనకైతే 160 కోట్ల దాకా షేర్ అయితే వచ్చిందన్నమాట. ఇంకా బ్రేక్ అంటారంటే 200 కోట్లు. ఓవర్సీస్లో అయితే 78.35 కోట్ల దాకా షేర్ అయితే వచ్చిందన్నమాట. ఇంకా బ్రేక్ అంటారంటే 100 కోట్ల దాకా షేర్ అన్నమాట ఇంకా రావాల్సింది. ఇంకా టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ అయితే 448 కోట్ల దాకా షేర్ అయితే వచ్చిందన్నమాట. గ్రాస్ అయితే 885 కోట్ల దాకా గ్రాస్ అయితే వచ్చింది. టోటల్ వరల్డ్ వైడ్ బ్రేక్ అంటారంటే 620 కోట్ల దాకా షేర్ అన్నమాట. ఇంకా మనకు రావాల్సింది 171 కోట్ల దాకా షేర్ వస్తే మనకైతే బ్రేక్ అనేది అవుతుందన్నమాట వరల్డ్ వైడ్గా పుష్ప పార్ట్ 2. ఇప్పుడు రికార్డ్ విషయానికి వస్తే తెలుగు స్టేట్లో అయితే 9.02 కోట్ల దాకా షేర్ అయితే వచ్చి మనకైతే ఏ రికార్డ్ కూడా పెట్టలేకపోయిందనమాట. ఘోరంగా అంటే ఘోరంగా డ్రాప్ అయిందనమాట షేర్ విషయానికి వస్తే. హిందీలో అయితే మనకైతే ఆల్ టైమ్ రికార్డ్ అనమాట. 50 డేస్లో అయితే 48 కోట్ల దాకా నెట్ కలెక్షన్ వచ్చి మనకైతే రికార్డ్ అయితే పెట్టేసింది అనమాట హిందీ స్టేట్లో. ఇప్పుడు మనకు టోటల్ హిందీ కలెక్షన్ విషయానికి వస్తే 339 కోట్ల దాకా నెట్ కలెక్షన్ వచ్చి మనకైతే మంచి రికార్డ్ అయితే పెట్టుకుంటూ వెళ్తుందన్నమాట హిందీ స్టేట్లో. టు బీ ఫ్రాంక్గా మాట్లాడుకోవాలంటే హిందీ స్టేట్లో అండ్ హైదరాబాద్ స్టేట్లో తప్ప మనకైతే కరెక్ట్ అయిన కలెక్షన్స్ అయితే రావట్లేదు భయ్యా పుష్ప పార్ట్ 2కి. ఎందుకో అంతగానో బ్రేక్ ఈవెన్ కలెక్షన్ పెట్టారో తెలియట్లేదు, కానీ కరెక్ట్ అయిన కలెక్షన్ అయితే రావట్లేదు మిగతా స్టేట్లో అయితే. సరే కానీ వీళ్ళు ఎంత కలెక్షన్ పెడుతుంది అనుకుంటారు కింద కామెంట్ చేయండి డార్లింగ్స్. ఓకేనా, వీడియో నచ్చిందా నచ్చలేదా అది కూడా కామెంట్ చేయండి డార్లింగ్స్. ఓకేనా, నచ్చితే మాత్రం లైక్ కొట్టి షేర్ కొట్టి సబ్స్క్రైబ్ మాత్రం కంపల్సరీ చేయండి డార్లింగ్స్. అండ్ మళ్ళీ వీడియోలో కలుసుకుందాం. బై బై డార్లింగ్స్.